ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసింది. విజయవాడలోని డీజీపీ కార్యాలయానికి సిట్ బృందం చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సిట్ అధికారులు వెళ్లారు. డీజీపీ హరీష్ గుప్తాను కలిసిన సిట్ బృందం అల్లర్లపై నివేదిక అందజేసింది. రాష్ట్రంలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొంది. నమోదైన ఎఫ్ఐఆర్లలో కొన్ని సెక్షన్ల మార్పుపై సిఫారసు చేసింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసింది. విజయవాడలోని డీజీపీ ఆఫీస్కి వెళ్లిన సిట్ అధికారులు అలాగే చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ గుప్తాను కలిశారు. అనంతరం అల్లర్లపై నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్లలో కొన్ని సెక్షన్స్ మార్పుపై కూడా సిఫారసు చేశారు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవలే సిట్ ఎక్కడైతే ఘటనలు జరిగాయో ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా పొందుపరిచింది. ఆ నివేదికను కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం డీజీపీ ఆఫీస్కి వెళ్లి సిట్ అక్కడ అధికారులకు అందజేయడం జరిగింది. ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేశారు. అలాగే విజయవాడలోని డీజీపీ ఆఫీస్కి వెళ్లారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. ఇతర అధికారులు అక్కడికి వెళ్లి హరీష్ గుప్తాను కలిశారు. అనంతరం అల్లర్లపై నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని నేపథ్యంలో పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్స్ లో కొన్ని సెక్షన్ల మార్పుపై కూడా ఈ సందర్భంగా వారు సిఫారసు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, విజయవాడ డీజీపీ ఆఫీస్ కి సిట్ బృందం వెళ్లింది, నివేదికను కూడా సమర్పించింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి 110 పేజీల నివేదికను డీజీపీకి సిట్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ఏర్పాటైంది. 13 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం కూడా వారంతా కూడా 2 రోజుల పాటు ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ఆ ప్రాంతాలకు వెళ్లి ఫీల్డ్ లెవెల్ విచారణ చేసి ఒక నివేదికను తయారు చేశారు. 150 పేజీల నివేదికని కొద్దిసేపటి క్రితమే డీజీపీకి అందజేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి, అదేవిధంగా తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన హింస కావచ్చు, ఆ తర్వాత 2 రోజుల పాటు యథేచ్ఛగా జరిగిన ఆ హింసకు సంబంధించి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సీఎస్ ద్వారా విచారణకు ఆదేశించింది. సిట్ను ఏర్పాటు చేయమంది. ఆ సిట్ కూడా 2 సార్లు సీనియర్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ దాదాపు 13 మంది సభ్యులతో ఏర్పాటు చేశారు. వారంతా కూడా 3 బృందాలుగా విడిపోయి ఏదైతే మొత్తం అల్లరి జరిగిన ప్రాంతంలో కింది స్థాయి క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాల మొత్తం కూడా తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు అధికారులతో కూడా చర్చించారు. ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ఆ ప్రాంతాలకి ఫిజికల్ గా విజిట్ చేశారు. అక్కడ బాధితులతో కూడా చర్చించారు. బాధితులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలతో కూడా వారు చర్చించారు. అనంతరం అక్కడ పోలీసు అధికారులతో కూడా చర్చించారు. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి వారందరినీ కూడా తప్పించిన పరిస్థితుంది. అయితే అక్కడ కేసులు ఏ విధంగా నమోదయ్యాయి, ఏదైతే హత్యా ప్రయత్నం కేసులు నమోదయ్యాయి లేదా అన్ని కూడా పరిశీలించారు. కొంతమంది నిందితులను ఇప్పుడు వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా అక్కడ వారిని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా తాడిపత్రిలో కూడా 2 పక్షాల నుంచి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి. ఏదైతే టీడీపీ నుంచి అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి కొంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేశారు. అదేవిధంగా పెద్దారెడ్డి కూడా కొంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఆ హింసకు ఎవరు కారకులు అనే అంశాలకు సంబంధించి కూడా సిట్టు లోతైన విచారణ చేసింది. దీనిలో సీనియర్ అధికారులు అందరూ కూడా భాగస్వాములయ్యారు. దాదాపు 13 మంది 3 బృందాలుగా 2 రోజుల నుంచి చర్చిస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా ఏదైతే నివేదిక మొత్తం కూడా 150 పేజీల నివేదిక ఇచ్చారు. ఇది పూర్తి స్థాయి నివేదిక కాదు, మరో 2 రోజులు సమయం పడుతుందని కూడా సిట్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఎందుకంటే ప్రాథమికంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది కాబట్టి ప్రాథమికంగా తమ దగ్గరున్న సమాచారంతో 2 రోజుల పాటు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి ఆ నివేదికను తాత్కాలికంగా వీరికి అందజేస్తున్నారు. ఏదైతే డీజీపీకి నివేదిక అందజేశారు,
డీజీపీ ద్వారా ఈ నివేదిక సీఎస్కి వెళ్తుంది. సీఎస్ ద్వారా రాష్ట్ర ఎన్నిక ముఖ్య అధికారికి ఈ నివేదికని మీనాకు అందజేస్తారు. మీనా నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుంది. అదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకుని మరో 2 రోజుల పాటు దీనిపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించేందుకు సమయం కూడా సిట్ కోరే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు వరకు ప్రాథమికంగా వీరు ఇస్తున్న సమాచారాన్ని బట్టి అయితే కనుక ఎక్కడైతే తిరుపతిలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, పల్నాడులో కావచ్చు 3 ప్రాంతాల్లో కూడా ఏదైతే హింసకు సంబంధించి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు, ఎంతమంది నిందితులు, బాధితులు ఎవరు, బాధితులపైనే కేసులు పెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వారిని అందరితో కూడా మాట్లాడి ఏ విధంగా జరిగింది, అక్కడ హింసకు ఎవరు కారణం అనే విధంగా కూడా సిట్టు దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే తిరుపతి, అదేవిధంగా అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో ఎస్పీలను కూడా మార్చిన పరిస్థితి ఉంది. కొంతమంది డిఎస్పీ స్థాయి, ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి అధికారులను కూడా మార్చారు. కొత్తగా కూడా అక్కడ ఏదైతే అపాయింట్మెంట్స్ అయితే ఈ రోజు జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో వారందరితో కూడా ఏదైతే అవన్నీ ఎఫ్ఐఆర్లను దగ్గర పెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఏదైతే ఏ విధంగా హింస జరిగింది, ఎందుకంటే బాధితులతోనే ప్రత్యక్షంగా సిట్టు మాట్లాడుతుంది. ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. ఆయా గ్రామాల్లో ఎవరు హింసకు ఎవరు కారణం అని కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీనిపై చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏదైతే సిట్టు చాలా లోతైన దర్యాప్తు అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం ప్రాథమికంగా 150 పేజీల నివేదికనైతే డీజీపీకి అందజేశారు. మరో 2 రోజుల సమయం తీసుకుని పూర్తి స్థాయికి నివేదికను అందజేస్తారని చెప్పి సిట్టు వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు వరకు కూడా దానిలో పొందుపరిచిన అంశాలు అయితే బయటికి రావట్లేదు. కానీ ఘర్షణలు జరిగినప్పుడు సీసీ ఫుటేజ్లు సేకరించారని తెలుస్తుంది. ఎఫ్ఐఆర్లను చెక్ చేస్తూ ఉన్నారు. ఆయా ఏదైతే హింస జరిగిన ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారుల పాత్ర, అవసరమైతే వారికి సంబంధించిన ఫోన్ కాల్ డేటాను కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే వివిధ ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన వారు ప్రతిపక్షంతో పోలీసులు కుమ్మక్కయ్యారని చెప్తుంటే, ప్రతిపక్షాలకు సంబంధించిన వారు అధికార పక్షంతో పోలీసులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది, పోలీసులు ఏమైనా వైఫల్యం చెందారా, ఏం జరిగిందనే అంశానికి సంబంధించి సిట్టు కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తుంది. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే సిట్టు మొత్తం కూడా తన నివేదికను డీజీపీకి అందజేసింది. ఈ డీజీపీ ఈ నివేదికను సీఎస్కి అందజేస్తారు. సీఎస్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకి వెళ్తుంది. అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ నివేదిక పంపించే అవకాశం ఉంది. అలాగే రవిచంద్ర, ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్లలో కొన్ని సెక్షన్ల మార్పుకి కూడా సిట్ బృందం సిఫారసు చేసింది. ప్రధానంగా ఏ సెక్షన్స్ లో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇక్కడ ఏదైతే ఘర్షణలు, రక్తాలు కారుతున్నా కూడా ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలకి హత్యా ప్రయత్నం చేసి మారణాయుధాలతో దాడికి ప్రయత్నించినా కూడా హత్య కేసు అంటే 307 పెట్టని పరిస్థితిని ఇక్కడ సిట్ అయితే ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలిసింది. ఎందుకు పెట్టలేదు, ఎవరు దీని వెనక ఉన్నారు, ఎందుకంటే నామమాత్రపు కేసులు పెట్టి కేసుల్ని పక్కదారి పట్టించే విధంగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా అక్కడైతే కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తిరుపతిలో కూడా మా హత్యా ప్రయత్నం కేసులు పెట్టలేదు, ఎందుకు ఇలా జరిగింది, అదేవిధంగా తాడిపత్రిలో కూడా పెట్టలేదు. కొన్ని కేసులు కొంతమంది ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాల గురించి కూడా మరో 2 రోజుల పాటు సిట్టు విచారణ చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.